హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేను గోంగూర కూర చేయడం ఎలాగో చూపిస్తానండి. మనకి బిర్యానీలోకి కాంబినేషన్లో గోంగూర చేస్తాం కదండి. ఆ గోంగూరని ఏ విధంగా చేయాలో చూపించేస్తాను. ముందు గోంగూరని అయితే శుభ్రం చేసుకున్నానండి. అదే గోంగూరలో 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు, పసుపు కూడా అన్నీ ఇప్పుడే పెట్టేస్తానండి. ఇలా పెట్టిన వాటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకుంటాను. వెజిటేబుల్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. గోంగూర మాత్రం ఇది మంచి కాంబినేషన్ అండి బిర్యానీ చేసే వాళ్ళకి. నేనైతే ఉప్పు, కారం, పసుపు వేసేసాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. వాటర్ మనం గోంగూర కడిగాం కదండి, అందులో నుంచి అయితే వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే గోంగూర మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కదా, ఆకు మగ్గిపోయే కొంచెంకి చాలా తక్కువగా అనిపిస్తుందండి. ఇదిగోండి మూత పెట్టాను చూడండి. ఇప్పుడు మగ్గిపోయేపాటికి ఎలా ఉందో మొత్తం శుభ్రంగా ఇలాగే ఉడకనివ్వాలండి. ఉడికిన గోంగూరని ఒక్కసారి అయితే మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పోపులు, కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు చిటపట్లాడుతుందని కాస్త మూత పెట్టాను ఏగే వరకు. ఇప్పుడు ఏదైతే మనం మెదుపుకున్న గోంగూర ఉంటుందో ఆ గోంగూర మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే కంపల్సరిగా బిర్యానీ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా చేసుకున్నారంటే ఒక్క మెతుకు కూడా వదలరనమాట. అంతగా రుచిగా ఉంటుంది ఈ గోంగూర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. గోంగూర అయితే మాత్రం భలే టేస్ట్తో ఉందండి, సూపర్గా ఉంది. ఆయిల్ పైకి తేలుతుందండి. శుభ్రంగా ఇలా కలిపామంటే మొత్తంగా కలిసిపోతుంది. ఇందులో ఎండుమిరపకాయలు చాలా రుచిగా ఉంటాయండి, అస్సలు వదిలిపెట్టాలనిపించదు. గోంగూరలో ఎండుమిరపకాయలు చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంత బాగా చేసిన గోంగూరని నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.